హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనూస్ కిచెన్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని ఎగ్ కర్రీని చేసుకుందాము. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. దీనిలో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోని 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం కరిగిన తర్వాత వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ 1 by 1 డ్రాప్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ 1 by 1 డ్రాప్ చేసుకున్నాను. ఎగ్స్ ఏమన్నా పాడేం లేదు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఏమన్నా పాడైతే కనుక వాటర్లో పైకి తేలుతాయి. వాటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం 6 ఎగ్స్ తీసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 15 to 20 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిలో చల్లని వాటర్ యాడ్ చేసుకుని వాటిని దాని మీద ఉండే షీల్డ్ అంతా తీసుకోవాలి. తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకున్నాము. ఘాట్లు పెట్టుకుంటే దానిలోనికి ఉప్పు, కారం, మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుందాము. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. దానిలోనికి పక్కన పెట్టుకుని ఎగ్స్ వేసుకొని దానిలోనికి ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాము. ఈ ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా ఎక్కువగా ఫ్రై అయినా కూడా అవి స్టిక్కీగా అయిపోతాయి. తినేటప్పుడు అంత టేస్ట్గా గట్టిగా అయిపోతాయి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం 1 by 1. ఈ ఎగ్స్ అన్ని 1 by 1 తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోనికి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 4 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్, అందుకని ఉప్పు యాడ్ చేశాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో వచ్చిన టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అది కూడా మెత్తగా అయిపోవాలి. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని దానిలోని పక్కన పెట్టుకుని ఎగ్స్ తీసుకుందాము. ఎగ్స్ కూడా వేసిన తర్వాత దానిలో కారం యాడ్ చేసుకుందాము. కారం అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలో కొరమ్మ కరివేపాకు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేసి సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే యాడ్ చేసుకుని దించేసుకోండి. ఓకే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.